రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. మీరు ఈరోజు తారీఖు చూసుకోవచ్చు 25/11/2024 సోమవారం రోజు మనకి ఈ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. రైతు భరోసా డబ్బులు అనేవి ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి డబ్బులు అనేవి అయితే మీ అందరి ఖాతాల్లో జమ చేయడం కూడా అయితే జరిగిందనమాట. ప్రభుత్వం మొన్న నుంచి ఆల్రెడీ డబ్బులు అనేవి అయితే ప్రతి ఒక్కరి ఖాతాల్లో పడుతున్నాయి, రైతులారా చెక్ చేసుకోండి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారే మనకి స్పష్టత ఇచ్చారనమాట. ప్రతి ఒక్కరు కూడా మీరు ఏం చేస్తారంటే మీ అందరి ఖాతాలు అనేవి ఒకసారి ఇప్పుడే చెక్ చేసుకోండి. ఎందుకంటే ప్రభుత్వం మనకి నవంబర్ చివరి వారం నుంచి మనకి డబ్బులు అనేవి అయితే విడుదల చేస్తున్నాం, ప్రతి ఒక్కరి ఖాతాల్లో పడుతున్నాయని చెప్పేసి ప్రభుత్వమే చెప్పింది. వాళ్ళు చెప్పినట్టుగానే మనకి డబ్బులు అనేవి విడుదల చేశారు. చాలామంది ఖాతాల్లో డబ్బులు అనేవి పడ్డాయి. మొన్న శనివారం కూడా మనకి చాలామంది వీడియోల కింద కామెంట్లు పెట్టారు, అన్న నాకు ఎకరన్నరకి డబ్బులు వచ్చాయి అన్న, 2 ఎకరాలకి నాకు 7,500 చొప్పున డబ్బులు వచ్చాయన్న అని చెప్పేసి చాలామంది పెట్టారు. ఒకవేళ ఇప్పటి వరకు కూడా మీకు ₹1 కూడా అమౌంట్ అనేది రాకపోతే, డబ్బులు అనేవి మీ ఖాతాలో జమ కాకపోతే మీరు ఒకసారి కింద కామెంట్ చేయండి. మీది ఏ జిల్లా, అమౌంట్ వచ్చిందో రాలేదని కామెంట్ చేసి పైననే మీరు కామెంట్ చేసిన పైన ఒక లైక్ సింబల్ ఉంటుంది, అందరూ ఆ లైక్ను కొడితే నాకు మీరు పెట్టిన కామెంట్ అనేది వస్తుంది. ఆ కామెంట్ నేను ఏం చేస్తానంటే ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. మీకు డబ్బులు అనేది అసలు ఎందుకు రాలేదు, మీ జిల్లాకి అసలు ఎప్పుడు వస్తున్నాయి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. మీరు కామెంట్ పెట్టిన వెంటనే నేను రిప్లై ఇస్తాను. నేను రిప్లై ఇవ్వగానే చూసుకోండి, చెక్ చేసుకొని మళ్ళీ దానికి మీరు ఏమన్నా మెసేజ్ చేయండి నాకు. ఓకే, ఇది మెయిన్గా వచ్చేసి అయితే అక్కడ మనకి చూసుకుంటే ఈ నెలాఖరు నుంచి రైతు భరోసా కనీసం 7,000 కోట్ల పైగా అవసరం. అయితే ఇక్కడ చూసుకుని నిధులు సర్దుబాటుపై ఆర్థిక శాఖను సీఎం ఆదేశాలు. అయితే మనకి ఇక్కడ ఏమని చెప్పారు, ఈ నవంబర్ ఎండింగ్లో మనకి రైతు భరోసా అని చెప్పేసి ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అవి కూడా మీరు ఇక్కడ చూసుకోండి. రైతు భరోసా పంపిణీ ఎప్పుడంటే రైతు భరోసా కింద ఎకరానికి 7,500 చొప్పున పెట్టుబడి సాయం అయితే ఈ నెలాఖరు నుంచి పంపిణీ చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లయితే తెలుస్తుంది. దీనికోసం నిధులు సర్దుబాటు చేయాలని చెప్పి ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన సమాచారం. అయితే ఇక్కడ మనకి చూసుకోవచ్చు, ఈ నెలాఖరు నుంచి డబ్బులు విడుదల చేస్తామన్నారు. ఆల్రెడీ ఈరోజు 25వ తారీఖు మనకైతే వచ్చేసింది. అయితే ఇక్కడ 20వ తారీఖు వచ్చినా సరే మీ అందరికీ ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే మనకి డిసెంబర్ మొదటి వారం లోపు ప్రతి ఒక్కరికి డబ్బులు అనేవి అయితే మొత్తంగా పంపిణీ అనేది అయితే అయిపోతుందన్నమాట. డిసెంబర్ 1వ తారీఖు నుంచి మనం చూసుకుంటే 7వ తారీఖు లేదా 6వ తారీఖు లోపు ప్రతి ఒక్కరి రైతు ఖాతాల్లో డబ్బులు అనేవి అన్ని జిల్లాల వరకు అయిపోతాయి అనమాట. 7 లాస్ట్. ఈ రోజు నుంచి మొదలు పెడితే మళ్ళీ వచ్చే మన డిసెంబర్ వరకు మొత్తం పంపిణీ అనేది షురూ చేస్తున్నారు. అది కూడా మొత్తంగా వచ్చేసి ఇక్కడ చూసుకోండి, ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి అని చెప్పేసి 7.5 లేదా 10 వరకు ఇవ్వాలని దానిపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయిస్తుందని చెప్పేసి సమాచారం. అయితే ఇక్కడ మెయిన్గా ప్రభుత్వానికి కూడా అర్థం కాని ఏంటంటే 10 ఎకరాల వరకు రైతులకు అందియాలా, లేకపోతే 7.5 లేకపోతే 5 ఎకరాల వరకు ఇవ్వాలా అన్న దాని గురించి ప్రభుత్వమే చాలా కన్ఫ్యూజన్లో ఉందని చెప్పి ప్రభుత్వం చెప్తుందనమాట. ప్రతి ఒక్కరికి కూడా అమౌంట్ విషయంలో ప్రభుత్వం ఇంకొకటి ఏమంటుందంటే సాగు చేసే భూమి ఉన్న రైతుకు మాత్రమే ఇవ్వాలి, సాగు చేయని భూములకైతే అస్సలు ఇవ్వకూడదు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. అలానే సాగు చేసిన తర్వాత ఇంకోటి ఏమంటున్నారంటే ప్రభుత్వం మనకి ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు లాంటివి కలిగి ఉంటే, ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉన్న ఏదైనా ఫ్యామిలీ ఉంటే సరే వాళ్ళకి మాత్రం అమౌంట్ ఇవ్వకూడదు అని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం అయిందనమాట. కేవలం వచ్చేసి ఎవరైతే రైతే అనుకున్న వాళ్ళు ఉన్నారో రైతులకు మాత్రమే అమౌంట్ ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించుకుందనమాట. ఇది వచ్చేసి రైతు భరోసా గురించి. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే తప్పకుండా మీకు అమౌంట్ రావాలంటే మీరు సాగు చేసి ఉండాలి ప్రతి ఒక్క భూమిని. అలానే మీరు ఇక్కడ ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి లేకుంటుంటే మాత్రం తప్పకుండా మీ ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే పడ్డం అయితే జరుగుతుందనమాట. ఇవి వచ్చేసి మెయిన్గా. ఇంకా మీకు ఇలాంటి అప్డేట్స్ మీరు మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దు అనుకుంటే మాత్రం తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి అయితే అనుకుంటున్నాను. అలానే ఈ వీడియోని మిగతా మీ రైతు సోదరులకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్లలో ఈ వీడియోని షేర్ చేస్తే ప్రతి ఒక్క రైతు కూడా ఆనందపడతారనమాట. ఈ న్యూస్ వినైతే అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ మిస్ కావద్దు అనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి వీడియోస్ అనేవి మంచి మంచి అప్డేట్స్ అయితే నేను రోజు అందించడం అయితే జరుగుతుందన్నమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.